హలో అందరికీ. ధృవికి గుండివ్వడానికైతే పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నానని చెప్పాను కదండీ. 3 పుణ్యక్షేత్రాలకి చెప్పులు లేకుండా అయితే వెళ్తానని మొక్కుకున్నాను. ఆ తర్వాత ఇంటికొచ్చేసరికి కాళ్ళు చూసేసరికి భయమేసిందండి. ఆ బురదలో నడిచి కూడా ఘోరంగా అయిపోయినాయి. ఇక ఈవినింగ్ వరకైతే వంట కంప్లీట్ చేసుకొని తినేసి అయితే పార్లర్‌కి వచ్చేసానండి. ఏదో బ్యూటీ ట్రీట్మెంట్స్ కోసం అనుకునేది కాదండి. ఓన్లీ లెగ్స్‌కి పెడిక్యూర్ అండ్ వ్యాక్స్ చేయించుకోవడానికైతే వచ్చాను. ఆ చేసే అమ్మాయి అయితే ఫుల్‌గా షాక్ అయిపోయింది. ఏంటక్క ఇంత ఘోరంగా ఉన్నాయి కాళ్ళనేసి. ఇక తప్పలేదురా అని చెప్పాను. మంచిగా పెడిక్యూర్ అయితే చాలా బాగా చేసిందండి. మంచిగా మసాజ్ చేసి నాకైతే మస్తు రిలాక్స్డ్‌గా అనిపించింది. ఆడోళ్ళందరూ ఎప్పుడు ఇంట్లోనే ఉండి మస్తు సఫర్ అవుతా ఉంటారు కదండీ. రిలాక్స్ అయ్యే ప్లేస్ అంటే అదే అనిపించింది నాకైతే. ఇక తనైతే చేస్తూ ఉంటే ఇది ధృవి అయితే అక్కడ మంచిగా వాళ్ళతో కలిసిపోయి ఆడుకుంటుందండి. ఇంట్లో ఉండి ఉండి ఇదంతా కాదనిపించింది. ఇక చూడండి ధృవి అయితే నీకేమైంది ఆయ అయిందా ఆయ ఆయ అంటుంది. ఇక తర్వాత తనైతే క్లీన్ చేసింది చూడండి. రిజల్ట్ అయితే కొంచెం ఉందండి. బేసిక్‌గా అయితే ఒకటేసారి రాదు కదా. ఇక రెగ్యులర్‌గా చేయించుకుంటా ఉంటే మారుతది. బిఫోర్ మ్యారేజ్ అయితే లెగ్స్ మీద మస్తు ఫోకస్ పెట్టేదాన్ని. ధృవి పుట్టిన తర్వాత అన్నీ వదిలేసాను. చూడండి రిజల్ట్ మీకు ఏమనిపించిందో. వచ్చేప్పుడైతే పిజ్జా తిని ఇంటికి వచ్చేసాం. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.